ధ్యానం అనగానే కళ్ళు మూసుకోమనగానే ఆలోచనలు వస్తాయంటారు. తురీయ ధ్యానంలో వచ్చే అవకాశం ఏమిటంటే నీకు ఆలోచనలు వచ్చేవి రెండే విధాలు. అయితే ఒకటి ప్రపంచంతో సంబంధమైన ఆలోచనలన్నా రావాలి, లేదా శరీరంతో సంబంధం ఉన్న ఆలోచనలన్నా రావాలి. శరీరం నీకు కనిపిస్తలేదు, శరీరం లోపల కనిపిస్తలేదు, అయినప్పుడు నీకు శరీరానికి సంబంధించిన ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ ఇవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? నీకు వస్తాయి 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 అని బాగా నువ్వు మనస్సుకు నూరిపోసావు కనుక అవి నువ్వు వస్తున్నాయి. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు కూర్చుంటే నీకు శరీరంతో సంబంధం లేనప్పుడు శరీరంతో వచ్చే ఆలోచనలు రావడానికి అవకాశం లేదు. శరీరంతో ప్రణాళికలు వేయలేవు, భ్రమ చేయలేవు, కల్పన చేయలేవు. అలాగే ప్రపంచంతో కూడా అంతే, ప్రపంచ సంబంధాలు లేవు. లేనప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు, ఎవరి గురించి ఆలోచిస్తావు, ఎందుకు ఆలోచిస్తావు, ఎందుకు ఊహిస్తావు? కనుక తురీయ ధ్యానంలో ఆలోచనలు కానీ ఊహలు కానీ భ్రమలు కానీ కల్పనలు కానీ ప్రణాళికలు కానీ ఉండవు.